నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెంకటాపురం గ్రామంలో రుద్రమాదేవి గ్రామైక్య సంఘం, సూర్యోదయ గ్రామైక్య సంఘం భవనాలకు కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాలు ప్రభుత్వానికి నివేదిక ప్రకారం మనకు కావాల్సిన రుణాలు మంజూరు చేయాలని, నిధులను సక్రమంగా వినియోగించుకొని సకాలంలో బ్యాంకులకు కట్టి లోన్ పెరిగే విధంగా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు ఏపీఎంజీ రాజ్ కుమార్, సిసిపి సంధ్యారాణి, రుద్రమాదేవి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు హింగే మీనాబాయ్, సూర్యోదయ వివో అధ్యక్షురాలు ఈగా సరోజ, రుద్రమాదేవి గ్రామైక్య సంఘం వివోఏ పి సంధ్యారాణి, సూర్యోదయ వివోఏ పి మాధవి, వెంకటాపురం గ్రామ సర్పంచ్ ఇంగోలి రాజేశ్వరరావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దొద్దిమాడు నాయకత్వం, దొద్దిమాడు నాయకత్వం, దొద్దిమాడు నాయకత్వం. మ్యాచింగ్ గ్రాంట్ 15,000 రూపాయలు ఇచ్చి నడిపించే ఆ యొక్క గ్రూపులకి ఇది కాదు. ఈ గ్రూపుల ఉద్దేశం, ఈ గ్రూపులను ఏర్పాటు చేసిన సందర్భం కాదని చెప్పి 2003లో మీ అందరికీ పావుల వడ్డీకి 2 లక్షల రూపాయల వరకు అన్ని గ్రూపులకి అర్హులైన వారికి అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. 2003 మీ అందరికీ చెప్పాం. చెప్తే మీరందరూ కూడా తప్పకుండా ఇందులో పాలు రావాలి. ఇవన్నీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఇస్తూ మా మహిళా సంఘాలకు కూడా 2 లక్షల రూపాయల వరకు పావుల వడ్డీకి రుణ సౌకర్యాలు కల్పించి ఆదుకుంటామని చెప్పిన హామీని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఓటిస్తారు. ఇందులో మా పాలన 2004 నుంచి 14 వరకు అవకాశం కల్పించినారు. మీ అందరికీ పార్టీలకు అతీతంగా సక్రమంగా మీరు కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ గ్రూప్ సక్రమంగా నడుస్తా ఉంది. మాకు 2 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణ సౌకర్యం అందిస్తారని చెప్పి మనిషికి 10,000 రూపాయలు చొప్పునే ఆర్థిక సహకారం పొందినారు. 1 లక్ష రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంది. 10 మంది ఉంటే 10 లక్షలు, 20 మంది ఉంటే 20 లక్షల రూపాయల వరకు కూడా బ్యాంకు ఇచ్చే సౌకర్యం ఉంది. మీరు చాలా తక్కువగా 10,000 వరకే ఈరోజు 70 గ్రూపులు ఉంటే ఆ 70 గ్రూపుల్లో మీకు 6 కోట్ల రూపాయల వరకే రుణ సౌకర్యం పొందినారు. 6 కోట్లు కాదు, 60 కోట్లు తీసుకోవచ్చు. సకాలంలో మీ గ్రూపు నడుపుకొని ఏదైతే వ్యవసాయానికి, వ్యవసాయ కూలికి, కుల వృత్తులకి, చేతి వృత్తులకి చేదోడు వాడదోడుగా మీ యొక్క గ్రూప్ లో 10 మంది ఉంటే 20 లక్షలు వస్తే 2 లక్షలు. ఈ రోజు 2 లక్షల రూపాయలు బయట తెచ్చుకోవాలంటే 2 రూపాయల వడ్డీ, 2,000, 2,000, 4,000, 12,400, 48,000 రూపాయలు వడ్డీనే. మీకు ఆ యొక్క బ్యాంకు వడ్డీకి ఈ రోజు 2 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. వడ్డీ లేకుండా కూడా ఆ రోజు ఇచ్చాం. మీరందరూ కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మాకు మళ్ళీ వడ్డీ లేకుండా రుణ సౌకర్యం కల్పించాలని చెప్పి మీరు కోరుతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడి సక్రమంగా ఈ యొక్క గ్రూపులను నడుపుకొని మీరు గ్రామాల్లో అభివృద్ధి చెందే కొరకు మీరు ముందుకు సాగితే తప్పకుండా వచ్చే రోజుల్లో మీకు వడ్డీ లేకుండా రుణాన్ని అందించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ సంఘాలకి ఆర్థిక సహకారం బ్యాంకు నుంచి కానీ ఎటువంటి ప్రభుత్వ సహకారం అందలే. సంఘాలన్నీ కూడా మ్యాచింగ్ గ్రాంట్ తో పాటుతో సవరించుకొని నడుపుకున్నారు. కానీ ఈ సంఘాల నిర్మాణానికి సంకల్పించి చేసింది మన దేశంలో గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులు, చేతి వృత్తులు, వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతా ఉన్నాం. ఈ జీవనం గడుపుతూ మరి ఆర్థిక సహకారం అందకపోవడం, కుటుంబాలు ఆర్థికంగా బలపడకపోవడం, మరి ఆ రోజు బ్యాంకుల్ని మరి
75-76లో జాతీయం చేసినప్పటికీ బ్యాంకుల నుంచి అన్ని వర్గాల వారికి ఆర్థిక సహకారం అందించినప్పటికీ ఆనాటి ప్రభుత్వం మరి ఇందిరాగాంధీ గారు, ప్రధాని గారు, నెహ్రూ గారు ఆ యొక్క ఉన్న సమయంలో మరి గ్రామాల్లో ఉండబడే పేదలు ఆర్థికంగా బలపడాలి, కుల వృత్తిలో ఉన్నా, చేతి వృత్తిలో ఉన్నా, వ్యవసాయ కూలీలుగా ఉన్నా ఏదైతే సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించే కొరకు ఇప్పుడు ఏదైతే భవనానికి ఎంత అడిగిందో రాజేశ్వరరావు గారు 20 లక్షల రూపాయలు అడిగినారు. తప్పకుండా 20 లక్షల రూపాయలు మరి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేశాం. మళ్ళీ మీ యొక్క మహాజన సభ జనరల్ బాడీ మీటింగ్ త్వరగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజు తక్కువలో తక్కువ 40-50 కోట్ల రూపాయలు మీరు ఆర్థిక సహకారం పొందాలి. ఆర్థిక సహకారం పొందే కొరకు దీనికి సంబంధించిన ఏపీఎం ఉన్నారా, మరి ట్రైనీలు ఉన్నారా, ఎవరున్నారో మరి వారంతా కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నారు. మరి ఏదైతే వచ్చే సంవత్సరం వరకు ఈ యొక్క గ్రూపులన్నీ కూడా సక్రమంగా వారి యొక్క సివిల్ ఆ యొక్క రేట్ కానీ మిగిలిన యొక్క తీర్మానాలు కానీ సక్రమంగా నడిపించి ఏదైతే బకాయిలు ఉంటే వెంటనే మరి చెల్లించండి. 20,000-30,000 అప్పు తీసుకొని అక్కడి వరకే ఆగకండి. 2 లక్షల రూపాయలు మీరు తీసుకోండి. మనం బయట తీసుకొస్తే తక్కువ 50,000 రూపాయలు అంటే ఈ రోజు 2 ఎకరాల వ్యవసాయంతో సమానం. 2 ఎకరాల వ్యవసాయంతో సమానం. 2 ఎకరాల వ్యవసాయం చేస్తే పత్తి పెడితే 10 క్వింటాలు, సగం కూలీకి పెట్టుబడి పోతే సగమే మిగిలేదు. 50,000 రూపాయలు 2 ఎకరాలు పెడితే నికరంగా డబ్బు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్క సభ్యురాలు మీ యొక్క బ్యాంకు నుంచి రుణ సౌకర్యం పొందాలి. తద్వారా ఆర్థికంగా బలపడాలి. మీ కుటుంబం మీ గ్రామం అంతా కూడా ఆర్థికంగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ ఆ విధంగా ఈ యొక్క బ్యాంకు నుంచి సహకారం అందుతారని చెప్పి ఆర్థికంగా మీరు ముందుకు పోతారని చెప్పి ఆకాంక్షిస్తూ తప్పకుండా ముందుకు పోవాలని చెప్పి నా యొక్క సంపూర్ణమైన సహకారం అందిస్తారని చెప్పి మీ అందరూ మరి విజ్ఞప్తి చేస్తూ బిల్డింగ్లు ఈ రోజు పునాది వేసినారు. ఇప్పటికే మరి వదిలేయకుండా మరి రేపటి నుంచే దాన్ని ఇంజనీరింగ్ అధికారులతో డిజైన్ తీసుకొని ఆ యొక్క బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం చేసి ఒక 7-8 మాసాల్లో మరి మీరు అందులోనే మీటింగ్ ఏర్పాటు చేసుకొని అవకాశం కల్పించాలని చెప్పి నిర్మాణం చేసే ఆ యొక్క వ్యక్తులకి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే గ్రూపులది ఈ రోజు మనం ఒక రాష్ట్రంలో సుమారు 12 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ఆర్థిక సహకారం బ్యాంకు నుంచి పొందుతా ఉన్నాం. మరి ఆ రోజు 2003-2004లో 1,500 కోట్లు ఉంటే ఈ రోజు 15,000 కోట్లు, 15,000 కోట్లకు పైగా. అందులో శ్రీనిధి కార్పొరేషన్ దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. శ్రీనిధి ఏదైతే మీ యొక్క సంస్థ ఆ యొక్క కార్పొరేషన్ దేశంలో మనదే నెంబర్ 1. కాబట్టి మీరు ఏదైతే కోరుతారో అన్ని కూడా వచ్చే అవకాశం ఉంది, అన్ని కూడా సహకారం చేసే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు దీనికి ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టి ఇందులో నుంచి ఆర్థిక సహకారం పొందండి. ఈ యొక్క ఆర్థిక సహకారం మీరందరూ కూడా అందుకోండి. కుటుంబాలు ఆర్థికంగా బలపడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి వస్తా ఉన్నారు. ఆ విధంగా సిఫారసు అవసరం లేదు. మీరందరూ కూడా గ్రూపుల వారీగా 10 నుంచి 12 మంది, 13 మంది, ఎక్కువ 15 మంది కంటే మీ గ్రూపులో మరి ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. 10 తక్కువలో తక్కువ 10, ఎక్కువలో ఎక్కువ 15 మంది మీరు ఉన్నట్టయితే మీరు 20 లక్షల రూపాయలు మీ యొక్క 69 గ్రూపులు తీసుకున్నప్పుడే ఆ యొక్క బ్యాంకు నుంచి ఆ యొక్క ఆర్థిక సహకారం పొందినప్పుడే మీరందరూ కూడా ఆర్థికంగా బలపడే కొరకు అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఆ రోజు కల్పించాం. ఈ రోజు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి, ఆర్థికంగా బలపడండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను.